శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో పూర్వభద్ర నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ. మీ మనస్సు దృఢమై, శరీరం దృఢమై, పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం 5 నుండి 6, మధ్యాహ్నం 1 నుండి 2, సాయంత్రం 5 నుండి 7 లోపు 3 వేళలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది. మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది. శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. 3 వేళలందు ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి. పూజ లేక మోక్ష భోగంబు దొరుకునా కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. మీరు పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వారైతే 1 మీ పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు. ఈ గురుగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన గురు తేజస్సును మీరు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం అజైక పద విద్మహే బలవర్ధనో ధీమహి తన్నో పూర్వభాద్ర ప్రచోదయాత్ అని పఠించి గాని లేదా వింటూ గాని గురువునకు నమస్కరించాలి. అప్పుడు గురువు మీకు అనుకూలిస్తాడు. మీ మనసు దృఢమవుతుంది. మీలో మానసిక ధైర్యం, పట్టుదల పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక రెండవది, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాల వారికి కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ శనీశ్వరుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన శనీశ్వరుని తేజస్సు మీకు పెరగాలి. ఈ శనీశ్వరుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ ఓం శ్రీం కుముదిని శనీశ్వరాయ నమః అని ప్రతిరోజు పఠించాలి. అప్పుడు శని మీకు అండగా ఉంటాడు. మీ శరీరం దృఢమవుతుంది. అనారోగ్యం మీ దరిచేరదు. మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి మీనరాశి అవుతుంది. ఈ మీనరాశికి అధిపతి గురువు. ఈ గురుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. కాబట్టి మీ రాశ్యాధిపతి అయిన గురుని తేజస్సు మీకు పెరగాలి. ఈ గురుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం వృషభధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఓం శ్రీం తారా బృహస్పతియే నమః అని ప్రతిరోజు పఠించాలి. అప్పుడు గురుడు మీకు అండగా ఉంటాడు. మీ శరీరం దృఢమవుతుంది. అనారోగ్యం మీ దరిచేరదు. మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక 3వది, మీ పుట్టినప్పుడు జన్మకాల దశ గురుదశ. మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి. దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి. మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది. కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి. మీ జీవితంలో మహాదశలు వస్తాయి. వాటిలో అంతర్దశలు వస్తాయి. వాటిలో సూక్ష్మ దశలు, అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి. అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి. అన్ని దశల్లో, అన్ని అంతర్దశల్లో 9 గ్రహాల ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి. అనుకూలించి మీకు మంచిగా జరగాలంటే మొదట 1 మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి. మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి. మీకు మంచిగా జరగాలంటే నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి. కాబట్టి మీరు ఈ మానసిక నిత్య సంకల్పమును 3 వేళలందు ప్రతిరోజు వినండి. మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది. మీకు దైవానుగ్రహము కలుగుతుంది. శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః.
దైవమందరిలోన ఉన్నాడయా, అందరూ దైవమున లేరయ్యా, కనుకనే కష్టాలు పడి ఏరయ్యా, కాటికెళ్ళేదాకా ఏడ్చేరయ్యా. బైబులు కూరాను వేదములు పఠించి గనుల మనుచు గర్వపడి ఏరయ్యా, ప్రతి జీవిలోనున్న పరమాత్మ గుర్తింప పఠించినందులకు ఫలితంబయా. కుష్టివాణి యందు కుంటి గ్రుడ్డియునందు పాపియందును పరమ రోగి ఎందైనను వర్తించు దేవుణ్ణి గుర్తించలేకను దీనులను హీనముగా చూసేరయా. ఆత్మజ్ఞానము కన్న పవిత్రమైనది ముల్లోకమున లేదు నమ్మండయా, పాపాలు చేయుటకు మూలమైనది ఇలలో అజ్ఞానమే అని తెలియండయా. పరిమిత ప్రజ్ఞగల అల్ప మనస్సునకు దైవ రహస్యములు అర్థమే కావయా, తన్ను తాను వశము చేసుకోగలిగితే సర్వమును తెలియను నమ్మండయా. దోపిడీ సమాజమయ్యేనయా, మానవత్వము కోల్పోయేరయా, ధనమునే దైవముగా చూసేరయా, దారి తప్పి నరకమున పడియేరయా. 1000 మందిని జంపి వేడుకలు చేసిన ధనమున్న వారికే చెల్లేనయ్యా, నీతి నియమము తోడ జీవించు నిరుపేద పెదవి విప్పిన పెద్ద తప్పేనయ్యా. మహాలక్ష్మి పాలనే వచ్చేనయ్యా, లోకమే దాసోహమని ఏనయ్యా, సరస్వతి మదియింపు పోయేనయ్యా, చదివియు సెట్టెత్తి తిరిగేరయ్యా. అంతులేని ధరలు ఆకాశమంటేను ఆకలి చావులధికమయ్యేనయ్యా, ఆత్మహత్యలతోటి దొంగతనములతో దేశమే కల్లోలమయ్యేనయ్యా. పామర లోకాన్ని విపరీత బుద్ధితో పాడు చేసేవారు పుడతారయ్యా, మందుకైనను మంచి లేకుండా ఓవును న్యాయమడి లేచేరు నమ్మండయా. మల్లికార్జున స్వామి గుడిలోని విగ్రహము మనుజులతో మాట్లాడు నమ్మండయ్యా, ఊరూరదిరుగుచు నాట్యంబు చేసేను పాపాత్ములది చూసి ప్రాణాలు విడిచేరు. విఘ్నేశ్వర స్వామి వేద మంత్రములాను ఊరూర చదివేను తెలియండయ్యా, ఆకార శబ్దంబు ఆకాశమున బుట్టు అది విని కొందరు చచ్చేరయ్యా. సకల ప్రాణుల యొక్క రూపంబులోన దైవమే నీ ముందురున్నాడురా, ఎక్కడో దైవంబు ఉన్నాడు అనుకుని వెర్రిగా నీ వేల వెతికేవురా. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.